హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. పోస్టల్ శాఖలో ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల కోసం పోస్టల్ శాఖ ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ వారు 15/7/2024 తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రామ్ డక్ సేవక్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ద్వారా బీపీఎం, ఏబీపీఎం ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నట్లయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఫీజు ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే నా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15/7/2024 తేదీ నుంచి 5/8/2024 తేదీ వరకు అయితే అప్లికేషన్ను అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసేదానికి వీలు కల్పించడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ చేసి ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికైతే వీరు 6/8/2024 తేదీ నుంచి 8/8/2024 తేదీ వరకు గడువునైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీస్ స్టేట్ వైజ్ చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1355 వేకెన్సీస్ని అయితే వీరు కల్పించడం జరిగింది. ఇందులో కేటగిరీస్ వైజ్ వేకెన్సీస్ని అయితే డివైడ్ చేశారు. అక్కడ చూసినట్లయితే కనుక అదర్ కేటగిరీకి సంబంధించి ఎక్కువ మొత్తంలో 656 వేకెన్సీస్ని అదర్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఓబీసీ కేటగిరీకి సంబంధించి 200 వేకెన్సీస్ని కేటాయించారు. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 177 వేకెన్సీస్ని అయితే కేటాయించడం జరిగింది. ఎస్టీ కేటగిరీకి సంబంధించి 88 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 194 వేకెన్సీస్, పీడబ్ల్యూడిఏ కేటగిరీకి 6 వేకెన్సీస్, పీడబ్ల్యూడిబి కేటగిరీకి 20 వేకెన్సీస్, పీడబ్ల్యూడిసికి 14 వేకెన్సీస్, ఇలా మొత్తం 1355 వేకెన్సీస్ని అయితే ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. ఇకపోతే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 981 వేకెన్సీస్ని అయితే ఇవ్వడం జరిగింది. అందులో అదర్ కేటగిరీకి 454 వేకెన్సీస్ని కేటాయించారు. ఓబీసీకి 210 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 145 వేకెన్సీస్, ఎస్టీకి, ఎస్సీకి ఇలా కేటగిరీస్ వైజ్ మొత్తం 900 చిల్లర వేకెన్సీస్ని అయితే కేటాయించారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎంకు సంబంధించి జాబ్ రోల్ విషయానికి వచ్చినట్లయితే కనుక వీరు డే బై డే పోస్టల్ ఆపరేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి విషయానికి వచ్చినట్లయితే జాబ్ రోల్ చూసినట్లయితే కనుక స్టాంప్స్ అనేటివి సేల్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టేషనరీ మెటీరియల్స్, కన్వీనియన్స్ అండ్ డెలివరీ అనేటివి మెయిల్ డోర్ టు డోర్ స్టెప్ అనేవి లెటర్స్ని పంపించాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లుప్తంగా నోటిఫికేషన్లో వాళ్ళ జాబ్ రోల్స్ గురించి అయితే తెలియజేయడం జరిగింది. అలాగే డక్ సేవకు సంబంధించి కూడా సేమ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారో అవి చేయాల్సి ఉంటుందని అయితే వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. బీపీఎం ఉద్యోగాలకు సంబంధించి నెలకు 12,000 నుంచి 29,380 రూపాయలు శాలరీ పే చేయడం జరుగుతుంది. ఏబీపీఎం డక్ సేవక్ సిబ్బందికి 10,000 నుంచి 24,470 రూపాయలు శాలరీని అయితే వీరు నెలకు పే చేస్తామని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ని వచ్చేసి 40 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ఈ ఏజ్ లోపు ఉన్నవారు అప్లై చేయొచ్చు. వీరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఎలా కల్పించారు అన్న విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్ కాస్ట్లకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏమి ఇవ్వలేదండి. పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 సంవత్సరాలుగాను, పీడబ్ల్యూడి ప్లస్ ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్కి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా ద్వారా
గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 10th క్లాస్ ఉత్తీర్ణత సాధించిన మార్క్స్ సర్టిఫికేట్‌నైతే కలిగి ఉండాలనైతే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అప్లికెంట్ మస్ట్ అండ్ షుడ్‌గా లోకల్ లాంగ్వేజ్‌లో 10th క్లాస్ వరకు చదివి ఉండాలి అని అయితే గనక వీరు నోటిఫికేషన్‌లో క్లుప్తంగా మెన్షన్ చేశారు. ఆ పాయింట్‌నైతే ఇక్కడ మనము చూడొచ్చు. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్సే కాకుండా వీరు అదర్ క్వాలిఫికేషన్స్ కూడా అడగడం జరిగింది. అవేంటంటే కంప్యూటర్ మీద పరిజ్ఞానం అయితే ఉండాలి. అలాగే సైక్లింగ్ తొక్కడం వచ్చి ఉండాలని అయితే వీరు నోటిఫికేషన్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు ఎలా అప్లై చేయాలన్న విషయానికి వచ్చినట్లయితే గనక అభ్యర్థులు మొదటిగా వారు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయం చూసినట్లయితే గనక మన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యేసి వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దానికి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి మనమైతే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మనం వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి కూడా సేమ్ ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనం వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే మనము అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అకాడమిక్ ఇయర్స్కు సంబంధించి మార్క్స్ మెమోస్ డీటెయిల్స్ అలాగే సర్టిఫికేట్స్ను మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఫోటో కూడా లెస్ దాన్ 50 KB ఉండేటట్టు అరేంజ్ చేసుకొని ఆ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సిగ్నేచర్ కూడా లెస్ దాన్ 20 KB ఉన్నట్లు అరేంజ్ చేసుకొని ఆ సిగ్నేచర్ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే గనక జనరల్ క్యాండిడేట్స్‌కి, అదర్ క్యాండిడేట్స్‌కి, ఓబీసీ క్యాండిడేట్స్‌కి ₹100 అప్లికేషన్ ఫీజుని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని కేటగిరీస్ వారికి ఫీజు నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అవేవో చూద్దాం. ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అలాగే ట్రాన్స్‌జెండర్ ఉమెన్స్‌కి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు కలిగించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఫర్ జీడీఎస్ ఎంగేజ్మెంట్కి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అలాగే యానంలో నివసించే అభ్యర్థులకు తెలుగు లోకల్ లాంగ్వేజ్గా ఇవ్వడం జరిగింది. తెలంగాణ అభ్యర్థులకు కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్గా వీరు ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.